హాయ్ హలో నమస్తే గాయ్స్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీషోలోంచి కిచెన్ ఐటెం అయితే తెప్పించుకున్నానబ్బా. ఆడవారికి ప్లాస్టిక్ సామానైనా స్టీల్ సామానైనా ప్రాణం కదా. కిచెన్లో ఏ వస్తువు పోయినా ఊరుకోరు. ఇంట్లో డబ్బులు పోయినా ఆస్తులు పోయినా ఊరుకుంటుందేమో కానీ ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు పోతే మాత్రం ఊరుకోరు కదా ఫ్రెండ్స్. ఈరోజైతే నేను ఒక స్టీల్ డబ్బా అయితే ఆన్లైన్ నుంచి అదేనండి మీషో నుంచి తెప్పించానబ్బా. ప్రోడక్ట్ ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. గాయ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అబ్బా. అలాగే చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చేయండి అబ్బా. హైప్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో రీచ్ అవ్వడం వల్ల ఎవరికైనా ఆ ప్రోడక్ట్ నచ్చితే కొనుక్కుంటారు కదా. సపోర్ట్ చేయండి అబ్బా. ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసేసాను. ముందుగా అయితే ఒక కవర్లో పెట్టారు. తర్వాత ఒక బబుల్స్ కవర్ ఉంటుంది కదండి, అది చుట్టేశారు. నాలాగా మీలో ఎవరికైనా స్టీల్ డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. చూస్తేనే కదా నేను తీసుకున్న ప్రోడక్ట్ ఎంత బాగుందా బాగాలేదా క్వాలిటీ కూడా మీకు కూడా అర్థమవుతుంది. నాకైతే బాగా నచ్చిందబ్బా. క్వాలిటీ మాత్రం బాగుంది. నేను 4 డబ్బాలు వచ్చాయండి. ఎంత కాస్ట్ అయినది అనేది ఫోటో కూడా సైడ్కి పెడతా వీడియోలో. లింక్ కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఎక్కడి నుంచి తీసుకున్నది, మీషో నుంచి తీసుకున్నా కదండి. ఆ మీషో నుంచి తీసుకున్న ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. నచ్చితే ట్రై చేయండి అబ్బా, చాలా బాగున్నవి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా ఫ్రెండ్స్. ఏమన్నా తీసుకున్న ఒక్కొక్క డబ్బాలో ఒక్కొక్క ఐటెం స్టోర్ చేసుకోవచ్చు. కవర్లో ఉంచుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది కదా. అందుకే స్టీల్ డబ్బాలలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది మనం తీసుకున్న ఏవైనా ఫుడ్డు. చాలా చాలా బాగున్నాయి అబ్బా. నాకైతే ఫుల్గా నచ్చినాయి. బడ్జెట్లోనే వచ్చినాయి నేను అనుకుంటున్నాను. మీరు కూడా నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కటిగా ఓపెన్ చేసేసానబ్బా. చాలా చాలా బాగున్నాయి. మూతలు కూడా చాలా టైట్గా ఉన్నవి. క్వాలిటీ మాత్రం బాగుంది, నాకు నచ్చింది. పర్లేదు, నేను పెట్టిన బడ్జెట్కి బాగుంది. ప్లాస్టిక్ మాత్రం తక్కువ వాడండి అబ్బా. స్టీల్ డబ్బాలోకి మారిపోండి. అందుకే నేను కూడా ప్లాస్టిక్ ఇంతకుముందు వాడేదాన్ని. ఇప్పుడు అన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను కిచెన్లోకి. ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకుంటూ వద్దాం. అన్నీ ఒకేసారి చేంజ్ చేయాలన్న బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే ఒక్కొక్కటిగా తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకటేమో 5 kgs, 4 kgs, 3 kgs, 2 kgs అలా ఈ 4 స్టీల్ డబ్బాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తీసుకోవడానికి. చాలా చాలా బాగున్నవి. ప్రోడక్ట్ అయితే బాగుంది. స్టీల్ డబ్బాలు చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగున్నవి. నాకైతే చాలు కిచెన్లోకి. ఎందుకంటే మనం ఎక్కువ కొనం కదా. 4 kgs 5 kgs కంటే ఎక్కువ కొనం కదా ఫ్రెండ్స్. కొద్దిగా కొనుక్కోవడం బెటరే. ఎక్కువ తీసుకున్నా పురుగు పడుతుంది, అదో ప్రాబ్లం. అందుకే ఇలాంటి 5 kgs అయితే లాస్ట్. మనం అంతకంటే ఎక్కువ కొనలేం కాబట్టి. చాలా చాలా బాగున్నాయి. మూతలు కూడా పెట్టి చూపించాను, చూసేయండి అబ్బా. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి నచ్చితే తీసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి మరి.